చీటికి మాటికి కూడా మా పార్టీ గురించి, మా పార్టీ నాయకుడిని గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఏదో గురువింద గింజ తన నలుపు ఎరగదన్నట్టుగా ఎవడైతే దొంగతనాలు చేస్తాడో వాడే మంచి వాళ్ళని దొంగ దొంగ అని చెప్పి ఆరోపిస్తూ ఉంటారు. ఎవరైతే హత్యలు చేస్తూ ఉంటారో వాళ్ళే ఎదుటి వాళ్ళ మీద హత్యా నేరాలను మోపుతూ ఉంటారు. ఇంత దారుణమైనటువంటి మనిషి చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడినే చెప్పుకోవాలి. ఎంత గొప్ప హిస్టరీలే ఈయన జీవితం అంతా చూస్తే అవే మరకలు, ఎటువంటి హత్యా మరకలు అతను అంటుకొని ఉన్నాయంటే అతను కూల్గా ఉంటాడు, పైకి వెనక అన్నీ కూడా ఘోరాలు నేరాలు చేయిస్తూనే ఉంటాడు. అవి నాకు చాలా తెలుసు, ఎందుకంటే నేను చాలా ప్రత్యక్షంగా చూశాను. డైరెక్ట్గా కత్తులతో కటార్లతో చంపల మా ఆయన అవమానంతో చంపేశాడు. నిజమైన హంతకుడు ఎవరంటే ఇవ్వరుచుకున్నావు. నీ 2 పత్రికలు ఉన్నాయి కనుక పచ్చపత్రికలు 2 కూడా ఇష్టం వచ్చినట్టుగా కుట్రకు ఆజ్యం పోసాయి. అసలు కుట్రకు ఆజ్యదారుడు రామోజీరావే కదా. ఇలా మీరంతా కలిసి ఎన్టీఆర్ని ఎంత అవమానం చేశారు. మళ్ళీ యుగ పురుషుడు అంటూ ఈరోజేమో ఉపన్యాసాలు చెప్తారు. సిగ్గు, ఏమాత్రమైన సిగ్గు శరము అనేది నీ జన్మలో ఎప్పుడు నీకు రాయలేదు. అందుకని ఎంత నీచమైనటువంటి పనులు చేసినా కూడా, ఎవరు ఎన్ని విధాలు విమర్శించినా కూడా వాటన్నిటి తుడిపేస్తావు. మరి వాటన్నిటినీ కూడా అబద్ధాలుగా చూపించడానికి నీ పచ్చపత్రిక ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్టా? గొడ్డలి పార్టీ, మా పార్టీ గొడ్డలి పార్టీయా? ఎవరు ఏంటో ఒక్కసారి మాట్లాడుకుందామా? ఎన్టీఆర్ గారితో మొదలుపెట్టినటువంటి నీ హత్యా రాజకీయాలు ఇంకెంత దారుణంగా మాధవరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మొత్తం నీ మీదే వేలెత్తి చూపారు కదా. చంద్రబాబు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు మాధవరెడ్డి గారిని చనిపోయినప్పుడు దానికి కూడా కారకుడు నువ్వేనని చెప్పి చూపించాయి కదా అన్నీ కూడా. ఆ రోజు విపరీతంగా ట్రోల్ కూడా జరిగింది, చంద్రబాబు నాయుడే పరోక్షంగా ఉన్నాడు అని చెప్పి. అలాగే ప్రత్యక్షంగా కూడా బెల్లి లలిత అనేటువంటి మంచి గాయని, మరి ఆమె సమాజం కోసం పాటుపడేటువంటి వాళ్ళతో మరి ఆమె నీ ప్రభుత్వం మీద, నువ్వు చేస్తున్న అరాచకాల మీద, నీ అవినీతి మీద ఆమె పాటలు పాడుతూ ఉంటే ఆమెను ఎంత దారుణంగా చంపించావంటే, సాయంత్రం పూట ఆమెను బయటకు పిలిపించి తెలిసిన వాళ్ళ చేత ముక్కలు ముక్కలుగా, ఒక మహిళని ఎన్ని ముక్కలుగా నరికి చంపేశారో. ఇంతకంటే దారుణం నీ నీచ చరిత్రకి ఇంకేమన్నా ఉన్నాయా చెప్పుకోవటానికి? బెల్లి లలిత హత్య కేసు నువ్వు కదా వెనకుండి ప్రభుత్వం కదా నడిపించింది. ఆ రోజు నీ గవర్నమెంటే కదా. అతి దారుణంగా ఆమెను చంపించావే. ఇక అక్కడి నుంచి ఎన్ని రకాలుగా మరి రంగా గారు, వంగవీటి రంగా గారి దగ్గర నుంచి అందరూ నీ వైపే వేలెత్తి చూపారు కదా. పింగళి దశరథరామ విషయం కూడా నిన్నే మాట్లాడారు కదా. ఇంతెందుకు, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దించేసి నువ్వు వచ్చిన తర్వాత రాయలసీమలో ఎన్ని హత్యలు జరిగినాయి, దాని వెనక ఉన్నది ఎవరు చంద్రబాబు? ఒక్కసారి నీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ వేయిస్తావా? 14 మందిని చంపించావు, వెనక పరోక్షంగా నువ్వే ఉన్నావు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మా పరిటాల రవి గారు చనిపోతే నువ్వు ఎవరి మీద వేసావు? మళ్ళీ చాలా అత్యంత ప్రాణ స్నేహితుడు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీదేమో మళ్ళీ ఏదో తీస్తావు ఎక్కడో టీవీల్లో. కానీ నువ్వు ఆయన కొడుకు మీద నిందలేసావు. ఆ రోజు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఆరోపణ చేస్తే నిజాయితీ పరులు గనక ఆ కుటుంబం ఎక్కడ, నీ కుటుంబం ఎక్కడ చంద్రబాబు నాయుడు? ఎందుకంటే అమాయకుడైనటువంటి ఎన్టీఆర్ గారిని పొట్టన పెట్టుకున్నావు. అట్లాగే నీకు అడ్డం లేకుండా, ఎవరు ఎదురు లేకుండా నువ్వే కంటిన్యూ ముఖ్యమంత్రి కావాలనే ఒక దురుద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక కూడా అందరూ నిన్నే వేలెత్తి చూపారు. తెలుసా నీకు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో 3 రోజుల ముందే కదా నువ్వు మళ్ళీ తిరిగి రావని మాట్లాడిన మాటలు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగునాట మాట్లాడుకున్నారు. నీకు అన్నీ తెలుసు, ఎందుకంటే ఆ కుట్రకు నువ్వే కదా కేంద్ర బిందువు. నేనన్నమాట కాదు కదా, ఎన్టీఆర్ గారే అన్ని కుట్రలకి కేంద్ర బిందువు నా అల్లుడనబడే ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన జామాత దశమ క్యాసెట్లో కూడా చెప్పారు కదా. ఇలా ఎన్ని కుట్రలు చేస్తావు? నీ బతుకంతా ఇంతేనా చంద్రబాబు నాయుడు? 77 ఏళ్ళు 78 ఏళ్ళు వచ్చినాయి ఈ పాడు బతుకు. ఎందుకయ్యా నీకు ఇంకా కూడా ఏం ఆశ? పాడు ఆశ. 4 మంచి పనులు చేశాడు మాకు అని చెప్పి జనం చెప్పుకునే పని ఒక్కటన్నా చేసావా? ఇప్పటికే అవే కుట్ర రాజకీయాలు. నీ వారసుడు లోకేష్. ఈ లోకేష్ ఒక పెద్ద నాయకుడా, ఒక మేధావా,
ఒక్క సబ్జెక్టు మీద 5 నిమిషాలు మాట్లాడలేనటువంటి ఒక పనికిమాలిన వాడిని తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రిగా చేయటానికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఈ కుట్రలకన్నీ తెరదీస్తావా? ఎవరిది గొడ్డలి పార్టీ చంద్రబాబు? నీది కదా. నువ్వు చేసినటువంటి ఈ నీచ రాజకీయాలన్నిటి మీద ఒక్క విచారణ వేయిద్దామా? ఒక్క సిబిఐ ఎంక్వైరీ వేయిద్దామా? ఎన్టీఆర్ గారిని మరణానికి కారకుడైనటువంటి ఆ సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు కూడా రాష్ట్రంలో నీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు చంపిస్తూ ఉన్నారే. మీ వాళ్ళంతా కూడా ఒక్కడన్నా నువ్వు అరెస్ట్ చేసావా? రాషీద్ మొదలుకొని ఎంతమందిని చంపుతావు? ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు? నువ్వెట్లాంటి వాడివో నీ పార్టీని కూడా అట్లాగే తయారు చేసావు. ఇది ఎన్టీఆర్ పార్టీ కానే కాదు, నేను చెప్తున్నా, ఇది చంద్రబాబు మార్కు పార్టీ తెలుగుదేశం. అందుకే అంత అసహ్యం నాకు నీ పార్టీ అన్నా నువ్వన్నా కూడా. ఇంత నీచానికి దిగజారినటువంటి నువ్వు ఒక నిజాయితీపరుడు, ఒక నిష్కళంకుడు, ప్రజల కోసం పేద వర్గాల కోసం పాటుపడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఆ రోజు నుంచి ఏడుస్తూనే ఉన్నావు ఆ కుటుంబం మీద పడి. ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మాయినే నువ్వు విడదీసావు వాళ్ళ నుంచి. ఆ అమ్మాయిని ఒక ఆయుధంలాగా మార్చుకున్నావు డబ్బిచ్చి. సరే, నువ్వు నీ రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి కదా, నీ పనికిమాలిన రాజకీయాలన్నీ. కానీ గొడ్డల పార్టీ ఏంటి? ఈ దరిద్రం ఏంటి? అస్తమాను అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి నువ్వు కనీసం మాట, మర్యాద, మన్నన అనేది కూడా తెలియదా నీకు? ఏదైనా సరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అర్థం లేదా? మొన్నటిదాకా లడ్డు మీద పడి ఏడ్చావు, అది అబద్ధమని తేలటంతో చివరి సుప్రీంకోర్టే కలుగజేసుకునేసరికి నోరు మూసావు. ఇంత అబద్ధమాడినటువంటి నువ్వు అసలు రాజీనామా చెయ్యాలి కదా. భారతిరెడ్డి గారి సంబంధమే లేదని చెప్పి కోర్టే చెప్పింది కదా, సిబిఐ కోర్టు. అయినా కూడా గొడ్డల పార్టీని ఎలా మాట్లాడతావు? అసలు సిగ్గుందా నీకు చంద్రబాబు నాయుడు? ఏమాత్రమైనా సిగ్గుందా ఇలా అబద్ధాలు ఆడటానికి? స్వయంగా కోర్టులు, సిబిఐ అన్నీ చెప్పినా కూడా ఆయన లేదని మళ్ళీ అదే పాట పాడుకుంటూ నువ్వు. ఎందుకంటే నీకు మొదటి నుంచి కూడా ఈ గోబెల్స్ ప్రచారం అనేది అదో ఇష్టం కదా. నీవు పనికి మాలినటువంటి ఒక పచ్చ మందను పెట్టుకున్నావు నువ్వు, మీడియా మందని. అది ఒక పనికి మాలిన మంద. ఎందుకంటే జర్నలిజానికి ఒక పెద్ద మచ్చ నీ మీడియా కూడా. వస్తుంది మీకు వాళ్ళకు కూడా అందరికీ రాబోతుంది. ఏంటంటే ముందుంది ముసళ్ళ పండుగ అనేది. ఇట్లాంటి ఏదో జర్నలిజము, ఇలాంటి తప్పుడు మనుషులు ఈ సమాజంలో ఉంటే సమాజం ఇప్పటికీ ఎలా భ్రష్టు పట్టిపోయిందో అందరికీ తెలిసినటువంటి అంశమే. అందువలన త్వరలోనే మీకు ఆ వినాశకాలం అనేది దాపురించబోతుంది. ఇంకా నీ ఎత్తుగడలు, లేకపోతే నీ కుట్రలు, నీ కుయుక్తులు ఇవన్నీ కూడా బెడ్స్ కొట్టేటువంటి రోజు తొందరలోనే ఉందని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం వాళ్ళకి మా హయాంలో, అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళకైనా అన్యాయం జరిగిందా చెప్పు చంద్రబాబు నాయుడు? ఏ ఒక్క తెలుగుదేశం వాడైనా సరే మా పార్టీ వల్ల, మా ప్రభుత్వం వల్ల బాధపడ్డాడేమో, ఇబ్బంది పడ్డాడేమో ఒక్కటి చెప్పు. ఎంతసేపు డాక్టర్ విషయం తీసుకొస్తావు? ఆ డాక్టర్ని రెచ్చగొట్టింది నువ్వు, ఆ డాక్టర్ని ప్రభుత్వమే తిరుగుబాటు చేయించింది నువ్వు. ఒక తాగుబోతూ, ఒక మెంటల్ గాడిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసింది నువ్వు. వాడు రోగం ఎక్కువై చచ్చిపోతే దాన్ని మళ్ళీ మా ప్రభుత్వం మీద నెట్టింది నువ్వు. అన్నిటికీ దరిద్రమంతా నువ్వే చేస్తావు. వాళ్ళు చావులకే నువ్వే కారకుడు అవుతావు. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఎదుటి వాళ్ళ మీద ఆరోపణ చేస్తావు. నీలాంటి మనిషి అసలు ఉండొచ్చా ఈ సమాజంలో చెప్పు?